ఈ ఎన్నికల్లో ఒకటే లక్ష్యంతో మేము ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ 14 నెలల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం జరిగింది. మొన్న 30 రోజులు డోర్ టు డోర్ కార్యక్రమం చేశాం. సుమారుగా సూపర్ 6లో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేయడమే జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 15వ తారీఖున చివరిదైన ఫ్రీ బస్సును కూడా ఇచ్చేదానికి ముందే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను ఇన్ఛార్జిగా ఉన్న ఒంటిమిట్ట విషయానికి వస్తే, ఒంటిమిట్ట రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం తెలంగాణకు పోతే మరో భద్రాద్రి ఎక్కడ అనే సమయంలో ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో విలీనం చేసి భద్రాద్రి కంటే మెండుగా ఇక్కడ శ్రీరాములు వారి సీతమ్మ వారి కళ్యాణం చేయిస్తూ, అలాగే ఒంటిమిట్ట చెరువు కూడా నీరు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. గత 2 నెలల ముందు కూడా ఇదే ఒంటిమిట్టలో చంద్రబాబు నాయుడు గారు సతీ సమయంగా విచ్చేసి ఇక్కడ శ్రీరాములు వారి కళ్యాణం చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సెంటిమెంట్గా ఈ ఒంటిమిట్ట స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది. లాంఛనంగా 14వ తారీఖున గెలవబోతున్నాం. మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలుచుకున్నా. పొద్దున్నుంచి మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కొన్ని మీడియాల్లో మంత్రి రౌడీజం చేశాడు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు మంత్రిని కావచ్చు, నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని పైన చేయేసినా మంత్రే, కార్యకర్తే. అక్కడికి పోయి మా పార్టీ వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యతగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒంటిమిట్ట విషయానికి వస్తే, గత వారం రోజుల్లో ఇంటింటికి తిరగడం జరిగింది. ఏమి చేయబోతున్నామో చెప్పాం, ఏమి చేశామో కూడా చెప్పాం. ప్రజలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పాలకపక్షంలో ఉండి నిజంగా మేము తప్పు చేశామంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో, అంటే మున్సిపల్ ఎన్నికలు అనుకోండి, పంచాయతీ ఎన్నికలు అనుకోండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎక్కడైనా ఒక నామినేషన్ ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాం. ఆ రోజు మీరు సాల్వెన్స్ సర్టిఫికెట్ల కాడి నుంచి, కంప్యూటర్ల చిప్పులు కాడి నుంచి చించేయలేదా? నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా? ఇవన్నీ చేసింది మీరు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 164 స్థానాలు మెజార్టీతో ఉన్న పార్టీకి ఈరోజు ఒంటిమిట్ట పులివెందులు అవసరమా? ఈరోజు మేము ఇవి 2 గెలుచుకుంటే ఎంత, గెలిచిపోకపోతే ఎంత? నిజంగా మేము పెత్తనం చెలాయించింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కేవలం విమర్శలే. ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం తప్పక ఎక్కడ అధికార దుర్వినియోగం జరగలేదు. దానికి ఉదాహరణ చెప్తాం. 7 రోజుల నుంచి ఎక్కడ ఒంటిమిట్ట మండలంలో ఏ విధమైన చిన్న సంఘటన జరిగిందా అని అడుగుతున్నా. ముఖ్యంగా ఏవైతే మేము ప్రజలకు ఇచ్చామో మా మీద వాళ్ళు చూపించే ప్రేమ అభిమానంతోనే మేము గెలవాలనుకున్నాము తప్ప ఎక్కడ రాజీ పడి లాలూచి పడి ఎన్నికల్లో గెలవాలనే ప్రయాస మాకు ఎప్పుడూ లేదు.
ఈ రోజు పొద్దున్న విషయానికి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ మీద బూతులు లేకు దూరి రౌడీయిజం చేయడము, దుర్భాషలు ఆడడము, అలాగే ఎవరైతే ఈ పథకాలు లబ్ధిదారులు ఉంటారో ఈ రాష్ట్రంలో, అలాగే ఒంటిపిట్ట మండలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు భారీగా ఓటు హక్కు వినియోగించుకునేదానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తే మీరు బెదిరించలేదా అని అడుగుతున్నాం. మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తా వచ్చామే తప్పక ఎక్కడ వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మేము ప్రవర్తించలేదని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు కొందరు, రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు అడిగారు, రాంప్రసాద్ రెడ్డి రాయచోటికి ఎమ్మెల్యే, ఆయన ఇక్కడికి ఎట్లొచ్చాడు అని అడుగుతున్నారు. అయ్యా, రాయచోటి ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికి మంత్రి కాదు, నేను రాష్ట్రానికి భారతదేశంలో ఒక పౌరున్నయ్యా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాకు కావలసిన వాళ్ళు ఉంటే అక్కడికి పోయి ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నా. అలాగే మీరు నన్ను ప్రశ్నించినప్పుడు అదే పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని అడుగుతున్నా. మీరు నిజంగా మీ ఇళ్ల దగ్గర ఉండి వ్యవస్థలపై నమ్మకంతో మీరు ఎన్నికల్లో పాల్గొనాలి కదా. మీరు కూడా ప్రతి ఒక్క బూత్ దగ్గరికి మీ మనుషులను వేసుకొని వచ్చి అక్కడ రౌడీజం చేయవలసిన అవసరం ఏమైందని అడుగుతున్నా. ఇంకొకటి చెప్తున్నా, మీలాగా గత 4-5 పర్యాయాలు ఒంటిమిట్టలో ఎలక్షన్ అనేది చూడని గ్రామాలు చాలా ఉన్నాయి, ఎలక్షన్ చూడని ఏదైతే బూతులు చాలా ఉన్నాయి. ఆ రోజు మీ పెత్తందారి వ్యవస్థతో మీరు అక్కడ ఎలక్షన్లు జరిగేవారు. మొట్టమొదటిగా 30 బూతులకు ఎలక్షన్ అంటే ఏదో చూపించిన ఘనత మాదే అని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా కొందరు నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు నా గురించి, అలాగే మా పార్టీ గురించి. అయ్యా, మేము సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఓటర్లకు ఇచ్చామో ఆ ఓట్లను అడుక్కోవడం తప్పక మేము ఎక్కడ కక్ష కార్పణ్యాలు మాకు లేవు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ఎలక్షన్లకు పోయాం, విజయం కూడా సాధిస్తున్నామని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే హితవు పలుకుతున్నా, ఎవరైతే ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రపంచం అంతా భూకంపం వచ్చినట్టు, రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోయినట్టు 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం 35,000 ఓట్లకు ఎన్నికలు జరిగితే ఆ రోజు మీరు 3.5 కోట్ల మంది ఓట్లు హక్కు వినియోగించకుండా చేసిన పాపాన్ని మీది పోలేదా అని అడుగుతున్నా. ఈరోజు 35,000 ఓట్లకే మీరు గగ్గోలు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, డీజీపీ దగ్గరికి, నేషనల్ మీడియాలో కూడా నోరు వాచేటట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 3.5 కోటి మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేదానికి మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముందుకొస్తే ఒక రోజైనా ఒక ప్రాంతంలో అయినా సజావుగా ఎన్నికలు జరిపిన సజావుగా ఎన్నికలు జరిపిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండిందని అడుగుతున్నా. అలాగే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇప్పుడు ఎవరికి